నేను వీడియో స్టార్ట్ చేయకముందుకే నన్ను ఎక్కిరిస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఇంకా ఇంకా రా. ఏంది తింటావు? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఇక్కడ చూసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇట్లాగా ఇట్లా చూడు. హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ వీడియోస్ పూర్తిగా చూడండి అని చెప్పు. ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మంచి అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్. బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు ఏంటంటే మొహరం కదా, అదే పీర్ల పండుగ కదా. మా ఊర్లో అయితే ఈరోజు పెద్ద సరిగెత్తు అనమాట. ఇంకా పెద్ద సరిగెత్తి రోజు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు, ముస్లిమ్సే కాదు మన హిందూస్ కూడా, అందరూ కూడా పెద్ద పీర ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చక్కెర ఇచ్చేవాళ్ళు చక్కెర ఇస్తారు, టెంకాయ కొడతారు. ఇంకా కొందరు ముక్కుబడి ఉంటారు కదా, అట్లా ముక్కుబడి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పోయి తీర్చుకుంటారు అనమాట. అంటే చక్కెర కానీ, కొబ్బరి గిన్నెలు కానీ, అదే దేవునికి పూల సూస్కం వేస్తారు కదా, ఇట్లా ఏదో ఒక రూపంలో వాళ్ళ ముక్కుకొని ఉంటారు కదా, అట్లా ముక్కుబడి అనేవి ఈ పీర్ల పండుగ పెద్ద సరిగెత్తి రోజు అంటే నైట్ అనమాట చెల్లించుకుంటారు అనమాట. అట్లాగే మేము కూడా ఇంకా పీరు దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడే తల స్నానం అయితే చేసేసాము, ఇంట్లో పూజ చేసుకొని ఇంకా కొంచెం స్వీట్ ఏదో ఒకటి అంటే పండుగ అనే వాతావరణంగా రావడానికి అని చెప్పేసి స్వీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే పూజ చేయాలి. మా రిషి ఉన్నారు చూడండి. నేను వీడియో స్టార్ట్ చేయకముందుకే రిషి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు సైడ్కి. ఇప్పుడు వాడిని కూడా చేస్తా చూడండి. ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మేము పీర్ల దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ చదింపులు చదివడం కోసం అని చెప్పేసి బొరుగులు, బెల్లం, పప్పులు కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇంకా టెంకాయ, ఆకొక్కపేడు, ఉద్బత్తులు. ఇది వచ్చేసి మా ఊర్లో పెద్ద పీరు అంటారు. ఆ పెద్ద పీరుకి ఇదేమో ఇంకా చిన్న పీరు అని ఉందన్నమాట. ఇది చిన్న పీరు. ఎందుకు ఇక్కడ ప్లేట్ ఇక్కడ కవర్ అనుకుంటున్నారా? జనాలు ఎక్కువ ఉంటారనమాట. ఒకటి చేత పట్టుకున్న ఒకటి వాళ్ళకి ఇచ్చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇట్లా తీసుకుంటాం అనమాట. నేనే కాదు మా ఊర్లో ప్రతి ఒక్కరు ఇట్లనే చేసుకుంటారు. ఇప్పుడైతే మేమందరం కలిసి పీర్ల దగ్గరికి అయితే పోతున్నాము. నేను కూడా రెడీ అయ్యాను పూజ అంతా చేసేసి. ఓకేనా ఫ్రెండ్స్? చేస్తాలేండి. మేమైతే ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట పీర్ల దగ్గరికి. అత్త బయట ఉంది, వెళ్తున్నాము. రణవి